వెనుకబడిన వర్గాల ప్రజలపై బీజేపీది కపట ప్రేమ అన్నారు జాతీయ బీసీ దళ అధ్యక్షులు కుమారస్వామి. కులగణన డిమాండ్ను ఆ పార్టీ లైట్ తీసుకుందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. జనాభా ప్రతిపాదన రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని కుమారస్వామి అన్నారు. దానికి సంబంధించిన అంశాలు మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు జనాభా దామాష ప్రకారము రిజర్వేషన్లు పెంచాలనే పోరాటం చేస్తూనే ఉన్నాము. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఓబీసీలను పట్టించుకోవడం కాదు కదా, బీజేపీ పార్టీ ఏ రోజు బీసీలను పట్టించుకోలేదు. బీసీల ఓట్లు ఎలా వేస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు కుల ఆధారిత గణనను చేపట్టాలనే డిమాండ్ దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాము. కానీ ఆ అంశాన్ని బీజేపీ పక్కన పెట్టడం చాలా బాధాకరం మరియు విషాదకరం తెలియజేస్తున్నాం. అలాంటి పార్టీకి బీసీలు ఓట్లు ఎలా వేస్తారని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఈరోజు బీజేపీ అంటే మతపరమైన సిద్ధాంత భావజాలతో ముందుకెళ్తుంది. బీజేపీ పార్టీ ఎప్పుడు అడుగడుగున బీసీలను అనగదొక్కుతుంది, బీసీలను మోసం చేస్తూ ఉన్నది. ఇది అక్షర సత్యం. బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీ అని ఈరోజు కుండబద్దలు కొట్టినట్టు తెలియజేస్తున్నాను. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బీసీ సీఎం పేరిట కపట ప్రేమ చూపించినప్పటికీ బీజేపీలో తెలంగాణలో ఎవ్వరూ బీజేపీని నమ్మరు. ఇది అక్షర సత్యం. గడిచిన 3 దశాబ్దాలుగా ప్రజలలో సామాజిక స్పృహ పెరిగి సమానమైన రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే స్ఫూర్తి మాలో పెరిగింది మరియు రగిలిందని ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే కులగణనపై విస్తృతంగా మాట్లాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు కులగణన జీవో నంబర్ 26 కూడా మనకి ఇవ్వడం జరిగింది. చాలా హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.